తెలుసు జీవి సుందర్ ఈ ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాన్ని కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రతి ఓటర్ని ఇండివిజువల్గా కలుస్తూ ఉన్నాడు. కలిసి తన మేనిఫెస్టోని కూడా చెప్తా ఉన్నాడు. ఎందువల్లంటే అసెంబ్లీలో కానీ లేదంటే కౌన్సిల్లో కానీ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక్క గొంతు కూడా లేదు. ప్రభుత్వం ఏం చెప్తే అదే నడుస్తూ ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా అన్నది ఒక్క గొంతు కూడా లేకుండా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో హర్షకుమార్ గొంతుకు లాంటి గొంతుగా ఒక గొంతుకుని శాసనమండలికి పంపించాలంటే సుందర్ సరైనడని చెప్పి మేము కార్యకర్తల సమావేశంలో నిర్ణయించి మేము సుందర్ని ఇండిపెండెంట్గా నిల్చోబెట్టడం జరిగింది. ఎందువల్లంటే ప్రభుత్వం వచ్చి 8 నెలలు, రేపు 9 నెలలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు సూపర్ 6 అన్నారు. ఒక పెన్షన్ తప్పితే ఇంకేమీ కూడా అమలు చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, నిరుద్యోగులకు అన్నారు. అలాగా ప్రతి వర్గానికి కూడా హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి ఈ హామీలన్నీ కూడా చాలా బాగా అమలు చేస్తున్నాము. ఢిల్లీలోని ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్తో అని ఢిల్లీలో ఎలక్షన్ క్యాంపెయిన్లో అబద్ధాలు కూడా చెప్తాం. అంటే అబద్ధాలు చెప్పడం అన్నది చంద్రబాబు నాయుడికి చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం. ఎందువల్ల నేను చెప్తున్నానంటే ఈయన ఇంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు 95వ సంవత్సరంలో ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా నేను చెప్పిన ఇదేంటంటే కాంగ్రెస్ మొత్తం నాశనం చేసేసింది, ఒక్క నయా పైసా లేదు, నాకేం చేయాలో తెలియక నాకు ఏమీ చేయలేకపోతున్నాను అన్న వీడియో అన్నది మొన్న నాకు దొరికింది. అంటే ఇలాగ అంటున్నాడు చంద్రబాబు, ఇది ఎప్పుడు అతనికి పాటే అని చెప్పి రోసయ్య గారు మాట్లాడుతున్న వీడియోని నేను రిలీజ్ చేసింది. అంటే మొన్న అసెంబ్లీలో మొన్న చెప్పినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులు అయిపోయినాయి, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. సేమ్ ఇదే పాట ఇంతకుముందు కూడా 1995లో కూడా రిలీజ్ చేసింది. 2014లో అదే చెప్పారు. ఈవేళ మళ్ళీ 2025లో కూడా అదే చెప్తాం. కానీ ఇదే పరిస్థితులు ఇంతకుముందు 8 నెలలకు ముందు ఉన్నాయి, 9 నెలలకు ముందు ఉన్నాయి, 10 నెలలకు ముందు ఉన్నాయి, సంవత్సరాలకు ముందు ఇదే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఆర్థిక పరిస్థితికి ఇప్పుడు ఆర్థిక పరిస్థితికి ఎటువంటి వ్యత్యాసం లేదు. మరి జగన్ గవర్నమెంట్ ఎలా ఇవ్వగలిగింది ఈ స్కీములు? నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అంటే నువ్వు నీ అడ్మినిస్ట్రేషన్ లోపమా, లేకపోతే నీ మంత్రుల లోపమా, నీ మంత్రిమండలి కూర్పు లోపమా, నువ్వు పెట్టుకున్న అధికారుల లోపమా, అసలు నువ్వే లోపమా? ఒకసారి ఆలోచించుకో. ఈరోజు మొన్న 11వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ నేను 572 కోట్లు రిలీజ్ చేశారంటే అవి నిన్న మొన్న పడి, ఈవేళ మళ్ళీ లోకేష్ గారు ఇంకొక 216 కోట్లు తొలి విడతగా ఇస్తున్నాం. అంటే తొలి విడత ఇచ్చింది 778 కోట్లు, దాంట్లో కూడా పూర్తిగా ఇవ్వలేదు. అసలు ఇవ్వాల్సింది 3000 కోట్లు. 3000 కోట్లలో 700 కోట్లు ఇస్తే ఏమి సరిపోతుందండి? మా కాలేజీకి
ఎంతో రావాల్సి ఉంది, 6 నెలల నుంచి జీతాలు రాలేదంటే ఒక నెలకు చేరపడే జీతం స్కాలర్షిప్ కూడా లేదు. ఒక 5 లక్షలు వేసారంటే 5 లక్షలు మాకు జీతాలు సరే ఒక నెలకు. అటువంటి పరిస్థితుల్లో స్కాలర్షిప్ రిలీజ్ చేస్తే మేము ఉద్యోగస్తులకి జీతాలు ఎలాగో ప్రైవేట్ కాలేజెస్ అంటే దీని ఎఫెక్ట్ ఎలా పడుతుందంటే యాజమాన్యాల మీద పడేది తక్కువ, అక్కడ ప్రైవేట్ ఉద్యోగాలు లెక్చరర్స్ చేసుకుంటున్న వాళ్ళ మీద పడుతున్నది ఎక్కువ, విద్యార్థి కుటుంబాల మీద పడుతున్నది ఎక్కువ. ఇది వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా. మరి ఏ రంగం తీసుకున్నా మనం చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో కూడా గవర్నమెంట్ ఫెయిల్ అయితే, అన్ని రంగాల్లో. ఇంతకుముందు స్కాలర్షిప్ విషయంలో ఇంతకుముందు 2019లో ఈయన గది దిగిపోతా ఉన్నప్పుడు స్కాలర్షిప్సే కాకుండా అదే విధంగా ఇంకా చాలా స్కీమ్లు ఎగ్గొట్టి 23,000 కోట్లు పసుపు కుంకాల కింద మరి ఈయన పంచిపెట్టేసాడు, ఖజానాన్ని దోపిడీ చేసి. మరి నువ్వు చేసి జగన్కి ప్రభుత్వం ఇచ్చావు, ఆయన సరిదిద్దుకుని అన్ని ఇచ్చుకుని వచ్చాడు కదా, మరి నీకు ఎందుకు చేతకావట్లేదు? అతను ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, మరి నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇది పూర్తిగా తెలుగుదేశం వైపు నుంచి. అందుగురించే ఒక గొంతుకు కావాలి శాసన మండలిలో. ఎందువల్లంటే ఇంకొకటి ఏంటంటే మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో నేను విన్నాను క్లియర్గా, నిరుద్యోగ వృత్తి ఎవడో మొదలు పెట్టామన్నాడు. అయ్యో నిజంగా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడా అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయి చాలా ఎంక్వైరీ చేశాను. అబ్బే పచ్చి అబద్ధం. అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడగలిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అందుగురించే ఆ గవర్నమెంట్ గురించే మేము ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నామంటే 2 గవర్నమెంట్లు కూడా ప్రజలకు ఉచితాలని అయ్యని ఇయ్యని, అలాగే జగన్ గవర్నమెంట్లో చాలా ఎస్సీ స్కీములు అన్నీ తీసేసి, ఇటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్లకు అన్నిటికీ వ్యతిరేకంగా ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ని తీసుకునేది ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి, నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడడానికి, ఉద్యోగస్తుల సమస్యల గురించి మాట్లాడాలి. అనార్గనైజ్డ్ సెక్టర్ ఏదుందో వాళ్ళ సమస్యలు మాట్లాడడానికి ఖచ్చితంగా మనం ఒక గొంతుని పంపించాలన్న ఉద్దేశంతో జీవీ సుందర్ నేను నిల్చోబెట్టడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే తను వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉండి ఈ రోజున చాలా మంచి పొజిషన్లో ఉన్నామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రతి ఓటర్ని దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కలుస్తున్నాడు, ప్రతి ఓటర్ని కన్విన్స్ చేస్తూ ఉన్నాడు, తాను ఎందుకు నిలబడుతున్నాడో అన్నది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. తనకు తాను ఒక మేనిఫెస్టో కూడా పెట్టుకున్నాడు. నేను నెగ్గితే నేనేం చేయగలను, నా పరిధిలో నేనేం చేయగలను, నేను సేవ చేస్తానన్నది ఓకే, ఇంకేం చేయగలను అన్నది కూడా ఒక మేనిఫెస్టో తయారు చేస్తాను. కాబట్టి అన్ని విషయాల దృష్ట్యా మీ ద్వారా నేను ఓటర్లని, గ్రాడ్యుయేట్ ఓటర్స్ని అడుగుతా ఉన్నాను, తప్పకుండా సుందర్ని గెలిపించండి. మీకు తలలో నాలుగుగా ఉంటాడు, మీకు మంచి చేస్తాడు, మీ సమస్యల పట్ల ప్రతిస్పందిస్తాడు, మీ సమస్యల పట్ల పోరాటం చేస్తాడు, మీతో ఒకటే ఉంటాడు. ఇదొక బాధ్యత కింద భావిస్తాడు ఈ పదవిని, అంతేగాని పదవి కింద భావించడు. కాబట్టి తప్పకుండా సుందర్ని గెలిపించమని కోరుతాం. థ్యాంక్ యూ. బహుశా 8వ తారీఖున వచ్చండి అన్న. చంద్రబాబు దావోస్ పర్యటన వెళ్ళొచ్చు, దావోస్ పర్యటనకి వెళ్ళొచ్చు. అంటే దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎంతో కొంత తీసుకుని వచ్చారు, కానీ నా చాలా గప్పాలు కొట్టిన తర్వాత ఆఖరికి ఏం చేశాడంటే ఒక 50 పైసలు రక్తహస్తాలతో వచ్చాడు. రక్తహస్తాలతో వచ్చే దావోస్ వెళ్ళాలంటే ఇక్కడ బోర్డు మనం తెచ్చుకోవచ్చు. దావోస్ ఎందుకు వెళ్ళినట్టు ఎవరికి తెలియదు. దాని గురించి పాటలు కూడా నేను సోషల్ మీడియాలో చదువు, సోషల్ మీడియాలో కూడా చాలా పాటలు వస్తాయి, ఎందుకులంటే చెప్తే బాగుంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల దృష్ట్యా తను ఎప్పుడూ కూడా తన క్యారెక్టర్ని చాలా పెద్దగా చేసేసుకుని చూపిస్తూ ఉంటాడు. చేతల్లోకి వచ్చేటప్పటికి అది ఇంత క్యారెక్టర్ అయిపోతుంది, చిన్న క్యారెక్టర్ అయిపోతుంది, అన్నీ నేనే తెచ్చానంటాడు. తీరా ఆచరణలోకి వచ్చేటప్పుడు జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇటువంటి స్లోగన్స్ అన్నీ కూడా ప్రమోట్ చేస్తాడు. తీరా వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చేటప్పటికి జీరో, ఏమీ చేయలేదు.
ఆఖరికి అతను చేస్తున్నది ఏంటంటే జల ప్రాజెక్టులు అని చెప్పి కమిషన్ కొట్టింది. పోలవరంలో ఏటీఎం కింద వాడుతున్నామని మోడీయే అన్నాడు చంద్రబాబు నాయుడు. పోలవరం మీకు ఏటీఎంలో ఉపయోగపడుతుంది. ఈ రోజున గోదావరి బనగాం ప్రాజెక్టు 80,000 కోట్లు, ఒక 40,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వరల్డ్ బ్యాంక్ నిధులు ఉన్నాయంట, అవి తీసుకొచ్చాయి. దక్కిన 40 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడో చెప్పదు. ముందు 40 కోట్లు తీసుకురావాలి, కాంట్రాక్టులు ఇచ్చేయాలి, కమిషన్ తీసుకోవాలి. ఈ కాంట్రాక్టులు డబ్బులు ఇచ్చేయాలి, ఈ ఉన్న డబ్బులన్నీ వచ్చిన డబ్బులన్నీ కమిషన్ తీసుకోవాలి. అంతేగాని పేదలకి సంక్షేమ కార్యక్రమాల్లో ఖర్చు పెడతారన్న ఒక ఆలోచనే ఉండదు. లేదా ఈ రోజున ఆ పరిస్థితి చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ అదే ఇప్పుడు ఎన్టీఆర్ ఏదో పథకం అనేది పెట్టారు. అది చూస్తే ఎలా ఉందంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. కొన్ని హాస్పిటల్స్లో ఈ ఆరోగ్యశ్రీ పథకాలని అలౌ చేయట్లేదు, డబ్బులు కట్టమంటున్నారు. దాని మీద కూడా కనీసం డాక్టర్స్ని ఆ సంఘాలని పిలిపించి చర్చలు పెట్టి నేను ఇస్తాను మీరు చెయ్యండి అన్న వాదన అటువంటి ప్రయత్నాలే లేవు. కాబట్టి చాలా ఫెయిల్డ్ గవర్నమెంట్. జనసేన కూడా మరి ఎందుకు మాట్లాడలేదు అర్థం అవ్వట్లేదు. పొల్యూషన్ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనుకున్నాం. 2 సార్లు ప్రశ్నించాడు, లడ్డు మీద ప్రశ్నించాడు, రెండోసారి బియ్యం మీద ప్రశ్నించాడు. దాంతో అయిపోయింది ఆయన ప్రశ్నలు. మరి చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలన్నారు కదండి కొంతమంది మధ్య. అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనే ఆ ఉద్దేశం. మరి దానికి సరిపడా సంఖ్యాబలం ఉండాలిగా. కాబట్టి అది ఆచరణ సాధ్యంగా ఉండాలి. అయినా కానీ ఎవరి ప్రయత్నాలు చేసుకుంటారు. దాన్ని మనకు అనవసరమైన విషయం. కానీ ఒకటి మటుకు ప్రజలకి మంచి పరిపాలన కావాలి. మీరు చెప్పి మోసంతో ఓట్లు ఎంచుకుంటారని అనుకున్నారు. మోసం కాకపోతే మీరు మోసం చేయలేదు అనుకుంటే ప్రభుత్వ పథకాలు మొదలుపెట్టి చేయడం మొదలుపెట్టండి. అరే 6 ఒకటే చేశారు, పెన్షన్ తగ్గిన ఏమి మీరు మాట్లాడలేదు. సో మీరు మాట్లాడమని కోరుతున్నాను.